24వ తేదీ మార్చి నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. యెషయా గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనము. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు. సహోదరి సహోదరులారా, సిరియనులు ఎఫ్రాయిమీయులు దాడి చేస్తారేమో అని ఆహాజు రాజు భయపడుతూ ఉన్నప్పుడు ప్రభువు యెషయా ప్రవక్త ద్వారా ఆహాజు రాజుతో పలికిన మాట ఇది. మీరు నమ్మకుండిన ఎడల స్థిరపడకయుందురు అని. దాడులు యుద్ధాలు జరుగుతాయి అన్న భయంకర పరిస్థితిలో ప్రభువు ఆహాజు రాజుతో అంటూ ఉన్నాడు, భయపడవద్దు, నా యందు నమ్మకం ఉంచండి, మీరు నమ్మకపోతే స్థిరపడరు అని. ఆహాజురాజు భయంతో ఉన్నప్పుడు గందరగోళ పరిస్థితులలో ప్రభు ఒకటే అంటున్నాడు, నా యందు నమ్మిక ఉంచు అని. ఒక క్రైస్తవునికి విశ్వాసము ఎంతో ముఖ్యము. విశ్వసించడం అంటే నమ్మడం. మనకి కూడా ఎన్నో రకాల శ్రమలు ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. మన సొంత శక్తితో వాటిని అధిగమించాలి, వాటి నుండి బయటపడాలి అనుకుంటాము. కానీ ప్రభుపై భారం వేసి ప్రభు పట్ల నమ్మకాన్ని కలిగి ఉన్నామా అనేది మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని దేవుని వాక్యం చెప్తుంది కదా. గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్న వారి జీవితాలలో ప్రభువు గొప్ప గొప్ప కార్యాలను జరిగిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. వ్యతిరేక పరిస్థితులను చూసి భయపడే వారముగా కాకుండా మిమ్మల్ని సంపూర్ణంగా విశ్వసించి మిమ్మల్ని బట్టి మేము ధైర్యంగా ఉండేవారముగా మమ్మల్ని దీవించండి తండ్రి. ప్రతిదినము మేము విశ్వాసంలో బలపడుతూ మీకు మరింత దగ్గరగా జీవించే వారముగా మేము ఉండాలి తండ్రి. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అన్నావు ప్రభువా. మనుషులకు అసాధ్యమే కానీ మీకు సమస్తమును సాధ్యమే ప్రభువా. ప్రతి పరిస్థితిలోనూ మీ పట్ల గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండేవారముగా మమ్మల్ని దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.